హాయ్ ఫ్రెండ్స్, ఆద్య ఫన్నీ స్టోరీస్. వెల్కమ్ టు ఆద్య ఫన్నీ స్టోరీస్. అందరూ నా వీడియోస్ బాగా చూడండి, లైక్ సబ్స్క్రైబ్ చేయండి. నందీశ్వరు గురించి తెలుసుకుందాము. హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు ఆద్య ఫన్నీ స్టోరీస్. మనం ప్రతి శివాలయంలోనూ నందీశ్వరుని చూస్తాం కదా, శివుడి ఎదురుగా ఉంటుంది. అసలు నందీశ్వరుడు శివుని ఎదురుగా ఉండటానికి వరం ఎలా పొందాడో ఆ కథ ఇప్పుడు తెలుసుకుందాము. మనం గుడికి శివాలయానికి వచ్చినప్పుడు మనం గర్భగుడి ముంగిరిలో కొలువుదీరిన నందీశ్వరుణ్ణి చూస్తాం. మనం గుడికి వచ్చిన విషయాన్ని అతని చెవిలో చెబుతాం. మరి ఇంతకీ ఆ నందీశ్వరుడు ఎవరు? శివుని చెంతనే ఉండే గొప్ప భాగ్యాన్ని పొందిన ఆ మహనీయుని కథ ఏంటో రండి తెలుసుకుందాం. సాలంకాయన మహర్షికి శిలాదుడు అనే కొడుకు ఉండేవాడు. అతడు తపోవృత్తి చేపట్టి తండ్రిలాగా గొప్ప ఋషిగా ఎదిగాడు. అయితే గతించిన తన తాత ముత్తాతలకు తనకు ఉన్నత గతులు కలగాలని ఆశించాడు. ఉన్నత గతులు కలగాలంటే పుత్రుడు కావాలి. అందుకే పుత్ర సంతానం కోసం చిత్రావతి అనే కన్యను పెళ్లి చేసుకున్నాడు. కానీ అతని కోరిక ఫలించలేదు. వారికి పుత్ర సంతానం కలగలేదు. అప్పుడు పుత్ర సంతానం కోసం శివుని గురించి తపస్సు చేశాడు శిలాదుడు. అతని తపస్సుకు శివుడు మెచ్చి ప్రత్యక్షమయ్యాడు. శిలాదుడు పరమానందభరితుడవుతూ, మహాదేవ, నాకు పుత్రభాగ్యం కలిగించు అని వరం కోరుకున్నాడు. దానికి శివుడు, పుత్ర సంతానం కోసం నీవు యాగం చెయ్యి అని చెప్పాడు. పరమేశ్వరుని సూచన మేరకు శిలాదుడు యాగం ప్రారంభించాడు. యాగం జరుగుతుండగా హోమగుండంలో నుంచి ఒక బాలుడు కనిపించాడు. తేజవంతుడైన ఆ బాలుడిని చూసి ఎంతో ఆనందించారు శిలాదుడు మరియు చిత్రావతి దంపతులు. ఆ బాలునికి నందుడు అనే పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు. నందుడు బాల్యం నుంచి పరమశివుని పై నిశ్చలమైన భక్తిని, నిష్కపటమైన భక్తిని చూపించసాగాడు. ఎల్లప్పుడూ సదాశివుని తలుపుల్లోనే ఉండేవాడు. ఈశ్వరుని పట్ల అతని అసాధారణమైన భక్తిని చూసి అందరూ అతన్ని నందీశ్వరుడని పిలవసాగారు. నందుడిని శివుని పూజ చేస్తున్న కారణంగా, ఎప్పుడూ శివుని స్మరిస్తున్న కారణంగా నందీశ్వరుడు అని పిలవడం ప్రారంభించారు అందరూ. ఇలా ఉంటే ఒకరోజు నందీశ్వరునికి అల్పాయుష్కుడు అనే చేదు నిజం బయటపడింది. అది విని హతాశలయ్యారు తల్లిదండ్రులు. శిలాదుడు మరియు చిత్రావతి, నందీశ్వరుడి యొక్క తల్లిదండ్రులు. అప్పుడు నందీశ్వరుడు, మీరేమీ బాధపడకండి తల్లిదండ్రులారా, నేను శివుడి గురించి తపస్సు చేసి దీర్ఘాయుష్కుడవుతాను అని వాళ్ళతో అలా పలికి తల్లిదండ్రి వద్ద వీడ్కోలు తీసుకొని అడవులకు వెళ్ళి శివుని కోసం ఘోర తపస్సు చేయడం ప్రారంభించాడు. అలా తపస్సు చేస్తూ ఉండగా నందుడి తపస్సుకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమయ్యి, ఏం వరం కావాలో కోరుకో నందా అని అడగగా, నందుడు, నాకు పూర్తి ఆయుష్ను ప్రసాదించు స్వామి అని కోరుకున్నాడు. అప్పుడు పరమశివుడు తథాస్తు అని నందుడికి పూర్తి ఆయుష్ను ప్రసాదించాడు. అంతేకాకుండా నందీశ్వరుడుని ప్రమదగణాలకు నాయకుడిగా చేశాడు. ఇంకా నందుడు తనపై కనపరిచిన స్వచ్ఛమైన భక్తికి ప్రతిఫలంగా అతడిని తన చెంతనే ఉంచుకోవాలని తలచాడు పరమేశ్వరుడు. ఆ సంకల్పంతో నందుడికి వృషభ రూపం కలిగించి తన వాహనంగా చేర్చుకున్నాడు. ఆ రోజు నుంచి మనం నందీశ్వరుడిని శివుడి వాహనంగా చూస్తాము. ఇది నందీశ్వరుడి కథ. ఈ నందీశ్వరుడిని కథ వినినా, చదివినా, చెప్పినా వారికి ఎంతో గొప్ప పుణ్యఫలం లభిస్తుంది. అందుకే మనం నందీశ్వరుడి భక్తిని మనసులో అలవరుచుకోవాలి దైవం పట్ల అని పెద్దలు చెప్తారు. ఓం నందీశ్వరాయ నమోస్తుతే, నందీశ్వర నమస్తుభ్యం, ఓం నమ శివాయ. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.